ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ 450 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్లో 112 ఇండిగో సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీలో 134 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. తమిళనాడులో 71 రద్దయ్యాయి. బెంగళూరులో ఇంకా క్రైసిస్ కొనసాగుతోంది. అక్కడ కూడా 127 రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా వారం రోజులుగా ఇండిగో విమానం నేల మీదే ఉంది. ప్రయాణికులు అవస్థలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాయి. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ కూడా 450 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్లో 112 ఇండిగో సర్వీసుల్ని రద్దు చేశారు. ఇక ఢిల్లీలో 134 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే తమిళనాడులో 71 సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరులో ఇంకా క్రైసిస్ కొనసాగుతూనే ఉంది. అక్కడ కూడా 127 సర్వీసులు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా వారం రోజులుగా ఇండిగో విమానం నేల మీదే ఉంది. ప్రయాణికుల అవస్థలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాయి. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ సుమారుగా 450 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్లో 112 ఇండిగో సర్వీసుల్ని రద్దు చేశారు. అలాగే ఢిల్లీలో 134 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక తమిళనాడులో 71 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే బెంగళూరులో ఇంకా క్రైసిస్ కొనసాగుతూనే ఉంది. అక్కడ కూడా 127 సర్వీసులు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా వారం రోజులుగా ఇండిగో విమానం నేల మీదే ఉంది. ప్రయాణికుల అవస్థలు ప్రస్తుతం మాటల్లో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిస్థితిని మా ప్రతినిధి రాధిక అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం ప్రయాణికుల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి? సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇండిగో విమానం తెచ్చిన చిప్పలతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు శంషాబాద్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇటు విమానాలు రద్దవడంతో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా, క్యాన్సిలేషన్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడంతో వేలాదిగా ఇక్కడికి ప్యాసింజర్స్ అంతా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇటు దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ ఇటు క్యాన్సిల్ అవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయాణికులు ప్రతి రోజు కూడా పదుల సంఖ్యలో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి పదుల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నప్పుడు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికీ అనేక నిరసనలు కూడా తెలిపారు. ప్రభుత్వానికి కూడా ఒక మెసేజ్ ని కూడా పంపడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటు ట్విట్టర్ వేదికగా కావచ్చు, ఫేస్బుక్ వేదికగా కావచ్చు వాళ్ళ నిరసన అయితే తెలుపుతున్నారు. ప్రభుత్వం ఇంకా ఇటు ఇండిగోకు సంబంధించిన యాజమాన్యం అలసత్వము, నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుంది. కనీసం క్యాన్సిలేషన్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రాధిక.